హాయ్ ఫ్రెండ్స్, ఓరియో బిస్కెట్స్తో కేక్ని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఈ ఓరియో బిస్కెట్స్లోని క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బిస్కెట్స్లోని క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఈ గిన్నెలోకి తీసుకుందాము. ఇందులోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి. ఒకేసారి మిల్క్ వేయొద్దు అండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూనే కలపాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. అంతకన్నా పలుచగా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులో స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి. చూసారా, బ్యాటర్ అనేది చాలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాటర్లోంచి కొద్దిగా బ్యాటర్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. దానితో ప్యాన్ కేక్స్ వేసి చూపిస్తానండి. ఒకే బ్యాటర్తో 2 రకాలుగా వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడం కోసం కేక్ ప్యాన్ని తీసుకొని గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ గీ అప్లై చేసి పెట్టుకున్నాను. దీంట్లోనికి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ కేక్ ప్యాన్ని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోనికి కేక్ బౌల్ పెట్టుకుని 20 to 25 మినిట్స్ కుక్ చేశాను. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. మనం పక్కకి తీసి పెట్టుకున్న క్రీమ్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని పేస్ట్లా రెడీ చేసుకున్నాను. అది ఇలా డెకరేట్ చేసుకుని పైన హర్సీ సిరప్, చాకో చిప్స్తో డెకరేట్ చేశాను. కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. నచ్చిందా అండి కేక్? నేను చేసిన ఈ కేక్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కకి తీసి పెట్టుకున్న బ్యాటర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, కొద్దిగా థిక్నెస్ ఉండాలి. చూసారా, ఈ రకంగా మనకి బ్యాటర్ అనేది రెడీగా చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని గీ అప్లై చేసుకోవాలి. మనం రెడీ చేసుకునే బ్యాటర్ని చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేగిలాగా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా నేను తీసుకున్న బ్యాటర్ని 1 by 1 ప్యాన్ కేక్స్ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్కి క్రీమ్ అప్లై చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ బిస్కెట్స్లోంచి తీసుకున్న క్రీమ్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్లో మిల్క్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ పైన ఆ క్రీమ్ని అప్లై చేసుకుని ఇలా లైట్గా డెకరేట్ చేసి మరొక ప్యాన్ కేక్ పైన పెట్టేసేసి క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ప్యాన్ కేక్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా క్రీమ్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్స్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను చేసిన ఈ ప్యాన్ కేక్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.